హరి ఓం. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 8 అక్షరాల నామం చంద్రమండల మధ్యగా. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం చంద్రమండల మధ్యగాయ నమః అని చెప్పాలి. చంద్రమండల మధ్యగా అంటే చంద్ర సంబంధమైనటువంటి మండలంలో మధ్యలో ఉండేటువంటి తల్లి అని అమ్మవారిని మనం ఈ నామంతో కొలుచుకుంటున్నాం. చంద్రమండల మధ్యంలో అమ్మవారు ప్రకాశిస్తున్నారు అంటే సహస్రార కమలంలో ఉన్నటువంటి శివశక్తి ఐక్య రూపంలో ఉన్న చంద్రమండలం శివపురాణంలో శివుడు పార్వతీదేవితో చెప్తూ అహమగ్నిశిరో వివస్త్వం సోమశిరస్సి స్థిత అంటాడు. అంటే నేను అగ్ని శిరస్సు మీద ఉంటాను, నువ్వు సోముడి శిరస్సు మీద ఉంటావు అన్నారు. అగ్నిసోమాత్మకం విశ్వం అవాభ్యాం సమధిష్ఠితం. ఈ జగమంతా కూడా అగ్నిసోమాత్మకం కావున మన ఇద్దరి చేత చక్కగా అధిష్ఠించబడినది అని అర్థం. అగ్ని శిరస్సు అంటే మూలాధారంలో 3 చుట్లు చుట్టుకొని ఉన్నటువంటి కుండలిని తేజస్సు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇదే మహాలింగం, ఇదే అగ్ని. ఇది జ్వలిస్తేనే కుండలిని పైకి వెళ్ళి చంద్రమండలాన్ని అందుకుంటేనే ధార. అగ్నిసోమాత్మకం జగత్ అని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ రెండిటికి ఉన్న యోగం వివరిస్తున్నారు. ఇది పెద్ద రహస్యం. కనుకనే చంద్ర విద్య అంటే చంద్రుడు ఉపాసించినటువంటి విద్య అని మాత్రమే కాకుండా ఈ అర్థాన్ని కూడా మనం తీసుకోవాలి. అమ్మవారికి కూడా చంద్ర అనే పేరు అనేక చోట్ల ఉన్నది. చంద్రాం చంద్ర సహోదరి అని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చెప్తూ ఉంటుంది. చంద్ర అంటేనే ఆహ్లాద రూపుడు, అమృత స్వరూపుడు. అలాగే అమ్మవారు కూడా ఆహ్లాద స్వరూపిణి, అమృత స్వరూపిణి, ప్రసన్నాత్మ రూపిణి, రసస్వరూపిణి. కనుకనే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం అని శ్రీ సూక్తం చెప్తోంది. ఈ ఆర్ద్రాం అనే శక్తే చంద్రశక్తి. అందుకే చంద్ర విద్య చంద్రమండల మధ్యగా అనే పేరు. చంద్రమండలం అంటే శ్రీచక్రానికి ఇంకొక పేరు. ఇది ఎలా అంటే శ్రీచక్రం మొత్తం 9 ఆవరణలు. కింద నుంచి ఉన్నటువంటి ముందు 3 ఆవరణల్ని ఒక మండలంగా తీసుకోవాలి. మొదటి మండలం త్రైలోక్య మోహన చక్రం. ఇది 3 ఆవరణలు. దీని మీద వెళితే తర్వాత 3 ఆవరణలు అగ్నిమండలం, తర్వాత 3 ఆవరణలు సూర్యమండలం, చివరికి ఉన్నటువంటి 3 ఆవరణలు చంద్రమండలం. ఇది ఈ మధ్యలో అమ్మ బిందు రూపంలో ఉంటుంది. ఇది చంద్రమండల మధ్యగా అన్నదానికి అర్థం. అట్లాగే మన లోపల కూడా శ్రీచక్రాన్ని భావన చేస్తే అలాగే ఉంటుంది. మూలాధారం నుంచి లెక్క కాడితే మొత్తం మనలో 6 చక్రాలు, షట్చక్రాల్లో మొదటి 2 చక్రాలు ఒక మండలం చేస్తే అగ్నిమండలం, తరువాత 2 చక్రాలని ఒక మండలం చేస్తే అది సూర్యమండలం, చివరికి ఉన్నటువంటి 2 చక్రాలని మనం కనుక దాన్ని ఒక మండలం చేస్తే అది చంద్రమండలం. అది సహస్రారం. ఈ సహస్రారం చంద్రమండలం అని మనం భావిస్తే దాని మధ్యలో ఉన్నది అమ్మ చంద్రమండల మధ్యగా. ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే తర్వాత నామంలో చెప్తాడు, చారు రూప అని చెప్పి. ఇది చంద్రమండల మధ్యగా అన్నదానికి. అలాగే పెద్దలు చాలామంది శ్రీ విద్యా ఉపాసకులు వీళ్ళందరూ చెప్తారు, పౌర్ణమి రోజు పూర్ణ చంద్రుణ్ణి చూస్తూ మనం కనుక లలితా సహస్రం కనుక పారాయణ చేసి అమ్మని నమస్కరించుకొని చూస్తే చంద్రుడికి మధ్యలో అమ్మ స్వరూపం కనిపిస్తుంది అని చెప్తారు. అందుకే చాలామంది పౌర్ణమి రోజు విశేషంగా లలితార్చన చేసి 9 సార్లు లలితా సహస్రం చేసి అమ్మవారికి ఆవు పాలు నైవేద్యం పెట్టి చంద్రుడి మధ్యలో చూస్తారు. అక్కడ అమ్మ కనబడుతుంది. ఇది నా స్వానుభవం కూడా ఉంది ఇందులో. ఈ నామజపం దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళకి చాలా ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. విడిపోయిన వాళ్ళని కలవాలి అనుకున్నప్పుడు సంకల్పం చెప్పుకుంటే ఈ నామంతో కుంకుమ పూజ చేస్తూ సాయంత్రం పూట సంధ్యావేళలో కనుక చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక సాధకులకు అమ్మ ఆచూకీ తెలిపే నామం
ఈ నామజపంతో ధ్యానం, మానసిక పూజ, అర్చన, సంపుటీకరణ లాంటివి చేస్తూ ఆ తల్లిని మరింత దగ్గరగా ఆరాధించవచ్చు. లలితా సహస్రనామం ఒకసారి పూర్తిగా పారాయణ చేసే సమయంలో మన చుట్టూ శ్రీచక్రం ఏర్పడుతుంది. ఈ నామాన్ని సంపుటీకరణ చేస్తూ పారాయణ చేస్తే మన చుట్టూ శ్రీచక్రం వలయం దర్శించి ఆ ప్రకంపనలు మనకి అనుభూతి పొందుతాయి. ఒకసారి ప్రయత్నం చేయండి. ఏదైనా కనుక పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి అని కోరుకొని ఈ నామజపం చేస్తే ఆ ప్రాంతానికి వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ నామంతో ధ్యానం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం చంద్రమండల మధ్యగాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.